చెప్పని వస్తున్నారు. ఆమెకైతే ఒకటే చెప్తాను, వర్షిని అంత గలీజ్ కాదు, ఆమె అంత చీప్ క్యారెక్టర్ కాదు అని చెప్పాను కదా. నా క్యారెక్టర్ గురించి ఆమెకు మాట్లాడే హక్కు లేదు, అలాగే గలీజ్ అనడానికి ఆమెకి ఎటువంటి రైట్స్ లేవు. సో నన్ను అనడానికి ఆమెకి సంబంధమే లేదు. ఆమె ఎవరో కూడా నాకు తెలియదు, ఆమె మొహపరిచయం కూడా లేదు ఆమెకి. నాకు ఏదన్నా ఉంటే మాట్లాడుకోవాలి కానీ మధ్యలో నన్ను ఎందుకు తిడుతుంది ఆమె? ఆమెకి ఏం సంబంధం? నన్ను తిడితే మాత్రం నేను ఊరుకోనన్నా. ఆమె దగ్గర ప్రూఫ్స్ ఉంటే బయట పెట్టుకోమని, మీడియా ముందుకు పెట్టుకోమని చెప్పండి. ఏమి ప్రూఫ్స్ లేవని చెప్పి నన్ను అంటదా? అమ్మా నాన్న వదిలేసి వెళ్ళిపోయింది అంటే ఎవరు వదిలేసి నన్ను వదిలేసామని చెప్పి నేను చెప్పానా? వాళ్ళ ముందే పెళ్లి చేసుకున్నాము, వాళ్ళ ఆశీర్వాదం మాకుంది. కానీ ఇప్పుడు ఎవరో మధ్యలో వ్యక్తి మాటలు విని వాళ్ళు మారారు. కానీ వాళ్ళకి కూడా ఇష్టమే. మేము అంటున్నాం కదా, 2-3 నెలలైనా కానీ మా అమ్మ వాళ్ళని తీసుకొచ్చి మా దగ్గర ఉంచుకుంటామని చెప్పి అన్నాను కదా. నేనైతే ఒకటే చెప్తాను, ఆమె దగ్గర ప్రూఫ్స్ ఉంటే బయట పెట్టుకోమని చెప్పండి, కాదనట్లేదు. అంతేగాని నన్ను మాత్రం బ్లేమ్ చేసి మాట్లాడితే నా క్యారెక్టర్ గురించి పూసి నా క్యారెక్టర్ డిసైడ్ చేయడానికి ఎవరామె? ఆమె దగ్గర ఉండి చూసిందా నా క్యారెక్టర్ ఇలాంటిది అని? ఉంది కదా అని పారేసుకోవద్దని ఇది ఒకటే చెప్తానన్నా. లాయర్ అయితే అవ్వచ్చు, కేసును తారుమారు కూడా చేయొచ్చు, భయపడేదే లేదు. నేను మాట్లాడిన ఆడియోలు కాదు, ఎవరు అసలు పెళ్లి గురించి ఎత్తారు, ఎవరు ఏంటి అనేది ఆమె మాట్లాడిన ఆడియోలు కూడా బయట పెట్టుమనండి. ఏమన్నా ప్రూఫ్స్ ఉంటే బయట పెట్టుమనండి. మందు డబ్బా తీసుకొని వీడియో కాల్ చేసి నువ్వు లేకుంటే బతకను, నువ్వు కావాలి కావాలి అన్నది ఏడ్చుకుంటా అనేది ఎవరు బ్లాక్ మెయిల్ చేశారు అనేదే కావాలి నాకు. రైట్, ఓకే. శ్రీవర్షిని, మీ హస్బెండ్కి ఏం పాట పాడతారు ఈ సందర్భంగా? పాటలు ఇప్పుడు కాదు నాన్న, మేము కొద్దిగా వేరే పని మీద ఉన్నాము, గుడి దగ్గర అందరు వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేయండి. ఒక్కసారి మీరు మీ హస్బెండ్ కోసం ఒక మంచి పాట పాడండి, వ్యూవర్స్ అందరి కోసం. అయ్యయ్యో లేదన్నా, ఇప్పుడేం పాడను, ఏమనుకోవద్దు. గుడి దగ్గర పాపం చాలా మంది భక్తులు మార్నింగ్ నుండి వెయిట్ చేస్తున్నారు. మీ దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారా? ఇంకోటి ఏంటంటే మేము కూడా చాలా లాంగ్ జర్నీ చేయాలి. ఓకే. ఏం చెప్తావు శ్రీవర్షిని మీ విషయంలో ప్రజలందరికీ? మీరు ఇక్కడ వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి, అడ్డుకుంటాము, రానివ్వము అంటున్నారు. రానివ్వకపోతే ఇటే ఉంటాం, మాకేమున్నది? రానివ్వకపోవడానికి వాళ్ళు ఎవరన్నా ఇక్కడ రావద్దు అని చెప్పని వాళ్ళ దగ్గర ఏమన్నా ఇది మా ఊరు అని చెప్పని సొంతగా ఎవరు రాసి పెట్టరు కదా. ఎవరు వాళ్ళేమన్నా సృష్టించారా? ఎక్కడైతే తిరుగు స్వేచ్ఛ మాకుంది, మేము వస్తాము. ఎందుకు కొడతారు? ఏం తప్పు చేశాము? అన్ని నిరూపించుకుంటున్నాం కదా. ఎప్పటికప్పుడు మీకు కంక్లూజన్ ఇచ్చుకుంటూనే ఉన్నాం కదా. ఎక్కడ దాక్కోలేదే, మీకు మీడియా ముందుకు రాకుండా లేమే అన్నప్పుడు ఏ తప్పు అని చెప్పి మమ్మల్ని రానికుండా ఉంటారు. మా పెళ్లి అంటారు, వాళ్ళకి నచ్చకపోతే నచ్చినట్టు ఉండమని చెప్పండి. మా దగ్గరికి వచ్చి నచ్చలేదు అని చెప్పి చెప్పడానికి కూడా వాళ్ళకి రైట్స్ లేవు. మేము ఇష్టపడ్డాం, చేసుకున్నాము, అది మా జీవితం. ఫ్యూచర్ లో ఇలాగ మిమ్మల్ని చూసి ఎవరైనా చెడిపోతారా అంటే అది మాకేం సంబంధం? అది మాకు సంబంధించిన మ్యాటరే కాదు. అది ఎవరిష్టం వాళ్ళది, ఎవరి మనసు వాళ్ళది. ఎవరిని ఇష్టపడతారో వాళ్ళనే పెళ్లి చేసుకుంటారు, ఎవరు ఇష్టపడతారో వాళ్ళతోనే వెళ్తారు, వాళ్ళతో సహజీవనం చేసుకుంటారు. అలాగే మేము ఇష్టపడ్డాం, మేము పెళ్లి చేసుకున్నాము, సహజీవనం చేసుకుంటున్నాము. రైట్. ఎప్పుడు వస్తుంది కొత్త జంట ఇంటికి? ఇటు బెల్లంపల్లి కానీ అటు మీ మంగళగిరి కానీ? త్వరలోనే వస్తాము, కొద్దిగా వేరే కార్యక్రమాలు ఉన్నాయి, అవి చూసుకొని వచ్చేస్తారు. మొత్తానికి వాళ్ళు అప్రూవ్ చేసినా చేయకపోయినా, యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా 100%. ఓకే. రకరకాల విమర్శలు వస్తూ ఉన్నాయి మీ మీద. ఆ విమర్శల్ని కొట్టిపార్చే విధంగా ఏం చెప్తారు? ఫైనల్గా కంక్లూడ్ చేయండి. ఎన్ని విమర్శలు వచ్చినా వాటిని మేము పట్టించుకోము. మా జీవితం, మేమిద్దరం కలిసి ఉన్నాము, హ్యాపీగా ఉన్నాము, ఇలాగే ఉంటాం కూడా. విమర్శించుకునే వారు విమర్శించుకొని. కేసులు అంటారా? ఆ కేసు మీద పక్కా ప్రూఫ్స్ కావాలి. ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఈ కేసులో వాళ్ళందరూ రావాలి. అలాగే ఈ మొదటి భార్య అని చెప్పుకునే ఆమె ఫోటోలు, వీడియోలు ఏమైనా ఉంటే ప్రూఫ్స్ తో సహా రావాలి. తాళి కట్టాను అని చెప్పాను కదా, ఆ తాళి కట్టిన ఫొటోస్ గానీ అలా ఏమన్నా ఉంటే మీడియా ముందుకు వచ్చి చూపించాలి, వాళ్ళు నిరూపించుకోవాలి. శ్రీవర్షిని, మీరు ఇంట్లో నుంచి మిస్ అయినప్పుడు మీ కుటుంబ సభ్యులు మంగళగిరిలో ఒక కంప్లైంట్ ఇచ్చారు, అఘోరి నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళింది అని. అది ఏమైనా కేసు రిజిస్టర్ అయిందా? ఆ విషయం మీద పోలీసులు ఏమైనా విచారణ జరుపుతున్నారా? అన్నా అంటే అమ్మ నాన్న ఇచ్చిన కేసు పట్టించుకుంటున్నారు కానీ అంతకు ముందు నేను ఇంట్లో నుంచి వచ్చేసేటప్పుడు వాళ్ళ అంటే అమ్మ నాన్న కన్నా ముందు నేను కేసు రాసి వచ్చాను, కంప్లైంట్ రాసి వచ్చాను. నా ఇష్టపూర్వకంగా వెళ్తున్నాను, అఘోరమ్మ దగ్గరే ఉంటాను, ఇందులో ఎవరి బలవంతం లేదు. మా అమ్మ నాన్ని వాళ్ళకి ఇష్టమైతే నెలలో 15 రోజులు 10 రోజులు వస్తాను, ఏదైనా ఫంక్షన్లు ఉంటే ఇంటికి వస్తాను వాళ్ళు ఒప్పుకుంటే. ఈ విష్ణు అనే వ్యక్తి నన్ను
కొంచెం ఇదిగా మాట్లాడుతున్నాడు. సో ఆయనకి నాకు ఎటువంటి సంబంధం సరే లేదు. శ్రీవాసిని, ఇప్పుడు